కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. నిర్బంధాలు, అరెస్టులతో రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దోచిపెడుతూ గులాంగిరి చేస్తున్నాడని కిషోర్ ఆరోపించారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దాన్ని చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ మీద అప్పుడే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని, అందుకే కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని కిషోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పరిపాలన కాదు, ప్రజా వ్యతిరేక పరిపాలన, అరాచక పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం. ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే తెరమీదికి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే అబద్ధ ప్రచారాలు తీసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. 2023 ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఎత్తయ్యగలిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎందుకు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? గతం కంటే వసతులు పెరిగిన తర్వాత, కరెంటు తయారీ పెరిగిన తర్వాత 24 గంటలు ఇవ్వగలిగే అవకాశం ఉండి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కుట్ర ప్రజల మీద. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది, కాలం కావట్లేదు. ఈ దరిద్రులు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాలం కూడా కలిసి రావట్లేదు. కనీసం మరి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, ఇంట్లో బాగానే ఉన్నది, చిన్న కాపర్గా వాట వేసి లిఫ్ట్ చేయొచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఈలు, ఈఎన్సీలు గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపినా వద్దు లేవా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తారు. నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు, అక్కడ రైతులు బాగుపడమనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. రాగానే సంతకం పెడతానటువంటి రైతు రుణమాఫీ ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000, 10,000 దిక్కు లేదు, వాడు ఇస్తాన్న 15,000 అసలే దిక్కు లేనటువంటి పరిస్థితి. మనం చూసినటువంటి 500 బోనస్ అయితే గతే లేదు. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ గతంలో పెట్టిన వాళ్ళ చెప్పులు వరుస పెట్టి లాఠీ చార్జ్ చేసేటువంటి ప్రయత్నం. అంటే రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యను చేపట్టకపోగా విఫలమైనటువంటి ప్రభుత్వం దాని నుంచి తప్పించుకున్నందుకు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు వరకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పుడు కూడా పొద్దుగాల లేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా ఉరుకు ఢిల్లీకి. ఆయన నియోజకవర్గానికి 7 సార్లు పోలిపడి, కానీ ఢిల్లీ మాత్రం 17 సార్లు పోయి. మొన్న ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, 1000 కోట్ల శిస్తు కట్టిండు కేంద్రంలో అలా పార్టీ. మళ్ళీ ఇప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ దానికి ఏమి ఇస్తావు పంపి అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళు మంత్రులు కూర్చొని మాట్లాడుతున్న మాట ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ విఫలమవుతున్నది, దీని గురించి ఆలోచించాలంటే ఎడికి ఆలోచించాలన్నా కొద్దిగా లేస్తే పైసలు అని చెప్పేసి ప్రజలు పెడితే వాళ్ళ ప్రజలు పంపడం సరిపోయి నాకు దీనికి అధికారం మీద ఈ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు నేను కనీసం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి ఒక దౌర్భాగ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. కొట్లాటలు ప్రోత్సహించి మళ్ళీ గొడవలు పెట్టించి పోలీసులను ఏదో ఉపయోగించుకొని ఇష్టం అక్రమ కేసులు పెడతామంటే అవన్నీ నడవని కూడా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, అదే సమయంలో హెచ్చరించి చెప్తాం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఎవరు లేము. లీగల్ బ్యాటిల్కి సిద్ధం, వ్యక్తిగత బ్యాటిల్కి సిద్ధం. మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారితోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగుతున్నటువంటి ఆలోచనకు అప్పుడే వచ్చేసారు. మళ్ళీ శాసనసభ ఎన్నికలు వస్తే రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక శ్రీరామ రక్షలాగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నటువంటి నమ్మకం ఆల్రెడీ ప్రజలలో వస్తుంది. కాబట్టి రేపు జరిగేటువంటి ప్రజా పోరాటాలు ప్రజలకు మద్దతుగా వీళ్ళ యొక్క హామీల అమలుకు ప్రజల మీద వ్యతిరేక చర్యలు చేపడితే అది ఏదైనా సరే, ఇప్పుడు మనం నీట్ పెట్టింది దాని మీద పోరాటం చేసినాం, అది బీజేపీ ప్రభుత్వమైన. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన 1,00,000 ఉద్యోగాలు ఏ నెల అయిపోయింది, నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం మీద నోటిఫికేషన్. మనం పంపిస్తున్నటువంటి 30,000 ఉద్యోగాలు అవి మన గవర్నమెంట్లో మొత్తం కంప్లీట్ చేసిపోతే ఆయన కాగితాలు వచ్చి మరి ఆయన ఇస్తా ఉన్న 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. దాని గురించి పిల్లలు మొత్తం కూడా నిరుద్యోగులు తెర మీదకి వచ్చేసి పంచాయతీ చేస్తారు. దానికి మద్దతుగా నిలబడతాం, వాళ్ళ కోసం కొట్లాడతాం.